హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అసలు చక్కెర, బెల్లం ఇవేమీ వాడకుండా చేసిన ఐస్ క్రీమ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా డైట్ చేసే వాళ్ళు, మేము షుగర్ తినము అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు అండి. పిల్లలకు కూడా చాలా చాలా మంచిదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక బౌల్లోకి ఏదైనా ఒక కప్పు నిండుగా మకానా తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని ఒక 3/4 కప్పు వచ్చేలాగా తీసుకోండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అలాగే కొన్ని ఎండు ద్రాక్షలు అయితే వేసుకున్నానండి. అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా ఖర్జూరం, ఇంకా ఒక అరకప్పు ఓట్స్ని అయితే వేసుకున్నాను. ఇక్కడ ఓట్స్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇప్పుడు అందులోకి కాంచుకున్న పాలని ఒక కప్పు వరకు వేసుకోండి. పాలు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ మొత్తం పాలల్లో మునిగిపోయేలాగా ఇలా స్పూన్తో మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. పాలైతే ఎక్కువగా పట్టవండి, ఒక కప్పు మైన పడతాయి అన్నమాట. ఇలా పాలు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక గంట పాటు డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నాననివ్వండి. గంట కల్లా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా నానిపోయినాయి చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి పాలతో సహా వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఐస్ క్రీమ్ని చాక్లెట్ ఫ్లేవర్లో చేసుకోవడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కోకో పౌడర్ వేసుకోండి. అలాగే ఇంకొంచెం స్వీట్నెస్ కోసం కొద్దిగా మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే దీని ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఇలా రెడీ అయిపోతుంది. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు కాస్త సాఫ్ట్గా ఉండడం కోసం ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు వరకు విపింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర విపింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పాలపైన ఉండే మీగడని ఒక 2-3 రోజుల వరకు కలెక్ట్ చేసి వేసుకోవాలన్నమాట. మీగడ వేసుకునేటప్పుడు కాస్త ఫ్రెష్గా ఉండేది వేసుకోండి, అప్పుడే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సీని ఒక 2-3 సార్లు అలా తిప్పామంటే విపింగ్ క్రీమ్ మొత్తం అంతా బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ట్రేలోకి కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న ట్రేకి మూత కనుక ఉంటే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను తీసుకున్న దానికైతే మూత అయితే లేదండి. సో ఇలా ర్యాపర్తో మొత్తం ర్యాప్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ర్యాప్ చేసేసి 7-8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. 7-8 గంటల కల్లా ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్ని ఒక గుంట గరిటెతో తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి ఇచ్చామంటే ఇంట్లో వాళ్ళు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. నార్మల్గా మొత్తం పాలు, చక్కెర ఇవన్నీ వేసిన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే రాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నా లేదంటే పిల్లలు రెగ్యులర్గా ఐస్ క్రీమ్ అడుగుతున్నా కూడా ఇలా ఒక్కసారి చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.